కొడుకుకి జాబ్ కానీ పైసలు కానీ ఏదైనా వాళ్ళు ఇలా ఏమేమి హామీలు ఇచ్చినారు కదా, ఏమేమి హామీలు ఇచ్చినారు కదా, ఆ హామీలు అమలు కాకుంటే కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆ హామీలు ఇవాళ ఏం 5 లక్షలు మీకు ఇచ్చిన 15 lakhs రూపీస్ ఇన్సూరెన్స్, ఒక డబుల్ బెడ్రూమ్ 15 లక్షలు, ఈ మొత్తం హామీలు కాకుండా సార్ మీకోసం కొట్లాడతా అని చెప్పిండు. సార్ 100 మంది వచ్చి ధర్నా వెళ్ళిపోతా ఉండే మీకోసం ఆపినారు సాయంత్రం దాకా. నైట్ తెలిసిందైతే ఇక్కడ ఆగి వెంటనే ఫస్ట్ సార్ వచ్చిండు అక్కడ. ఇప్పుడు ఇంకోటి ఈ కార్యక్రమం కూడా ఉంటుండే కానీ ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది సార్ 5:30 గంటలు మళ్ళీ సార్ తప్పకుండా సార్ మళ్ళీ డిమాండ్ చేసింది సారు, ఒప్పుకున్నది వాళ్ళు. 1,00,000 2 లక్షలు ఇచ్చి సార్ రాకపోతే గంటలు అయిపోతుండే 2-3 లక్షలు ఇచ్చి ఖతం చేద్దామని లక్షలనే అన్నారు వాళ్ళకి. సార్ని మళ్ళీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇంటికి తీసుకొచ్చి మీ అప్పుల కోసం ఏదైనా కూడా నేను మీ బిడ్డనే, నేను బయట ఉండి నేను మనోరన్న తెలుసుగా, నాన్న నాకు బంధువులమే, నేను నీకు అన్ననైతా. ఏ కష్టం వచ్చినా మేమందరం మీకుంటాం. కౌన్సిల్లో మీకు పని చేయడానికి అన్న ఉంటాడు, మేమందరం మీకు డబుల్ బెడ్రూమ్ కానీ మీ ఇన్సూరెన్స్ పైసలు కానీ కానీ మీ అల్లుడు కానీ ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి నన్ను పిలిస్తే చాలు, వీళ్ళందరినీ పట్టుకోవడం వచ్చే బాధ్యత నాది. సార్ కొంచెం ఎమర్జెన్సీ ఫోన్ రావడం వల్ల పోయిండు. దాన సంస్కారాలలో సార్ పంపించిండు. మీకు ఏదైనా కూడా తమ్ముడు శివ మీకు ఏది ఉన్నా కూడా మీకు నీ అడిపాదానికి ముళ్ళు అంటే మనం